హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చిన రిలీజ్ డేట్ వల్ల ఇప్పుడైతే చాలా లీక్స్ అప్డేట్స్ అయితే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి ఓజీ గురించి. ఇంకా ఓజీ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అప్డేట్లు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఏ అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది అనేది అయితే క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మేకర్స్ నుంచి అఫీషియల్గా రాలేదు, కానీ మేకర్స్ నుంచే లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ లీక్స్ ప్రకారం అయితే ఎక్కడ, ఏ టైంకి, ఏ డేట్కి ఉండబోతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో మీకు లాస్ట్లో అయితే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఈ ఓజీ మూవీ విషయానికి వచ్చేస్తే ది ట్రాక్ ఆఫ్ ఓమి అనేసి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తమన్నా అయితే అద్దరుకొట్టేశాడని చెప్పాలి. ఒక విధ్వంసానికి మారు పేరు ఓమి అనే ట్రాక్లో అయితే ఈ సాంగ్ అయితే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా చూడకపోయింటే యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ మూవీకి అసలు ప్రమోషనే అవసరం లేదనేసి అయితే మేకర్స్ చెప్తున్నారట. కాకపోతే ఫ్యాన్స్ వచ్చేసరికి చాలా కోపంగా ఉన్నారు మేకర్స్ పైన. తెలుగులో అయితే అవసరం లేదు. ఓజీకి చాలా క్రేజ్ అయితే ఉంది తెలుగులో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎక్సలెంట్ అయిన క్రేజ్ అయితే ఉంది. కాబట్టి తెలుగులో అయితే నువ్వు ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఓపెనింగ్స్ వస్తాయి, ఇంకా టికెట్స్ అయితే బుక్ అవుతాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంటే కూడా చాలు, ఆ మూవీకి అయితే టికెట్స్ అయితే బుక్ అవుతాయి అనేసి అయితే మనకి క్లారిటీ. కాకపోతే ఇప్పుడు హిందీలో కానీ, తమిళ్లో కానీ, ఇంకా కన్నడలో కానీ పాన్ ఇండియన్ లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు అయితే డిసప్పాయింట్ చేసింది వేరే లాంగ్వేజెస్లో. మన లాంగ్వేజ్లో బాగానే ఆడినా వేరే లాంగ్వేజెస్లో అయితే హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసింది. ఆ డిసప్పాయింట్నెస్ని ఈ ఓజీతో క్లియర్ చేసుకుంటాం అనుకున్న ఫ్యాన్స్కి చాలా నిరుత్సాహం అయితే మేకర్స్ అయితే ఇస్తున్నారు అనేది అయితే క్లారిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఓజీ మార్కెట్ మొత్తం తెలుగులో ఉంది, హిందీలో పెద్దగా మార్కెట్ అయితే లేదు, ఇంకా తమిళ్లో మార్కెట్ లేదు, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కన్నడ, మలయాళం లాంటి లాంగ్వేజెస్లో కూడా పెద్ద మార్కెట్ లేదు. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఉన్న తక్కువ టైంలో అదర్ లాంగ్వేజెస్లో అన్న ప్రమోషన్ చేసి ఈ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పాన్ ఇండియన్ లెవెల్లో లాంచ్ చేయాలనేసి కోరుకుంటున్నారు. ఇంకా హరిహర వీరమల్లు అయితే డిసప్పాయింట్ చేసింది కదా, ఈ మూవీతో అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియన్ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రికార్డులన్నీ తిరగరాయాలనేసి అయితే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. దీన్ని బట్టి ఇంకా మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఏమి అనేది చూడాలి. మేకర్స్ వైపు నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకే బయటికి రాలేదు. ప్రమోషన్స్ అయితే ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే బిజీగానే ఉంటారు, ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి. హరిహర వీరమల్లుకు చేసినట్టు హీరోయిన్, ఇంకా డైరెక్టర్ వీళ్ళన్నా వెళ్ళి ఖచ్చితంగా ప్రమోషన్స్ చేయాలనేసి అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ప్రమోషన్ చేయాలనుకుంటే ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది కోరుకుంటున్నారో చూద్దాం ప్రమోషన్స్ గురించి. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ 20th, ఈ సెప్టెంబర్ 20th దీన్ని గ్రాండ్గా అయితే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మన విశాఖపట్నం దగ్గరలో ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. ఇది మేకర్స్ నుంచి ఉండే లీక్సే, కాకపోతే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మేకర్స్ అయితే ఇవ్వలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ, జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ రేపైతే కలుసుకుందాం ఫ్రెండ్స్.